4వ నెల 2017వ సంవత్సరం అండి. మొన్నటి వచ్చినటువంటి ఒక గాలి తుఫాను బీభత్సవానికి రాళ్ళవాన కురిసిందండి. చింతకుర్తి గ్రామము, రఘునాపాల మండలం రైతు లింగనమైన నాగేశ్వరరావు గారి యొక్క బొప్పడి తోట అండి. ఒక్కసారి చూడండి. ఇదంతా కూడా ఈ యొక్క రాళ్ళవానకు ఎంతగానో కష్టం చేసి, ఎంతగానో మేము ఈ యొక్క నీళ్లు లేక ఎంతో చేసి, ఒక దగ్గర అక్కడ కాసిని ఇక్కడ కాసిని నీళ్లు చేసి ఈ యొక్క తోటని పెంచి ఇది చేసేసరికండి ఒకేసారి కానరాకుండా బీభత్సవము, ఈ యొక్క వైపరీత్యం వల్ల ఈ యొక్క బీభత్సవానికి తట్టుకోలేక రాళ్ళవానకి, ఈ యొక్క వర్షానికి ఇక బొప్పడి తోట అండి ఇంతగానో పెంచిన ఈ బొప్పడి తోట ఈ రీతిగా నేలమట్టం అయిపోయిందండి. ఈ యొక్క గవర్నమెంట్ యొక్క దృష్టిని ఈ యొక్క మా రైతు గోడును పట్టించుకోవాలని మేము మనవి చేస్తున్నామండి. ఒక తెలంగాణ ప్రభుత్వం మా తరపునుండగా మాకేమి కొదవ కాదని మేము అనుకుంటున్నాము. ఇంకా మేము నిరాశ, ఎంతో మేము నిరీక్షిస్తున్నాము. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుంది, మా గోడు వింటదని మేము మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తున్నాము. ఈ యొక్క రైతులు ఇలాగ మేమే కాదండి, ఇంకెంతో మంది రైతులు ఈ యొక్క రఘునాపాల మండలంలో ఈ బొప్పాయి తోటలేసి ఎంతో కష్టం చేసి చేతికొచ్చే దృష్టిలోకి ఈ రాళ్ళవానకు, ఈ బీభత్సవానికి ఇలా నేలమట్టం అయిపోయింది. మాకు వచ్చినటువంటి ప్రతిఫలం రాక మేము ఎంతో నిరాశ చెందుతున్నాము. ఈ యొక్క దృష్టిని ఆలోచించి మా యొక్క గోడును పట్టించుకోవాలని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వానికి మేము జోహారు తెలియపరుచుకుంటూ, వందనాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క బొప్పడి తోటను మరొకసారి మీరు వచ్చి ఈ యొక్క మీరే వచ్చి మీరే పరీక్షించి మాకు తగిన న్యాయం చేకూర్చాలని మనవి చేస్తూ, యొక్క రఘునాపాల మండలం చింతకుర్తి గ్రామంలో జరిగినటువంటి ఈ బీభత్సవం ఒక్కసారి మీరే వచ్చి కళ్ళార చూసి మాకు మంచి న్యాయం చేకూరుస్తారని మనవి చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తున్నామండి. మీకు వందనాలు.